Marigold refined sunflower oil మీ ఇంటి వంట. కాలం ఎంత మారుతున్నా మనం ఎంత అడ్వాన్స్ గా ఉన్నా టెక్నాలజీ ఎంత ఇంప్రూవ్ అయినా మారంది ఒకే ఒకటి, అవే మన సంప్రదాయ వంటలు, ట్రెడిషనల్ ఫుడ్, స్వగృహ ఫుడ్ ఐటమ్స్. మరి ఇందులో భాగంగా ఈ రోజు మనం కొండాపూర్లో ఉన్నామండి. సో చూసారు కదా ఆల్రెడీ ఈ లొకేషన్ అంతా, ఆల్రెడీ మనం కిచెన్లోకి ఎంట్రీ అయిపోయాము. మరి ఇక్కడే మనకి వర్క్ చేస్తున్న జలంధర్ గారు మన కోసం సంప్రదాయ వంటల్ని, స్వగృహ ఫుడ్స్ని పరిచయం చేస్తాను అంటున్నారు. మరి వెళ్ళి ఆయన పరిచయం చేసుకుని ఆయన పరిచయం చేయబోయే ఆ స్వగృహ ఫుడ్ ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. మరి ఈ రోజు మీ ఇంటి వంటలో స్పెషల్ స్వగృహ ఫుడ్స్ ని మనకు పరిచయం చేయడానికి జలంధర్ గారు రెడీగా ఉన్నారు. సో హాయ్ అండి జలంధర్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. జలంధర్ అంటే అర్థం ఏంటండి? జలంధర్ జగన్నాథుడేనా? కాదండి, జలంధర్. జలంధర్ అంటే జలంధర్. మీరు ఇక్కడ ఆయనేనా, ఆంధ్రప్రదేశ్ ఆయనేనా లేకపోతే ఇక్కడే? ఓకే, మీరు ఇంకా బాంబే నుంచి వచ్చారేమో స్పెషల్ గా? లేదండి, ఇక్కడ లేదు, ఇక్కడ అయినా అనమాట. ఓకే, మరి ఏమంటే పరిచయం చేస్తున్నారండి? స్పెషల్ స్వగృహ, ముందుగా అయితే స్వీట్ ఏం చేయబోతున్నారు? బెల్లం జిలేబీ, బెల్లం జిలేబీ. ఓకే, తరతరాలుగా బెల్లం జిలేబీ మనకు వాడుకలో ఉంది. ప్రతి ఒక్కరు మన అమ్మమ్మల కాలం నుండి ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేసుకునే ఉంటారు ఖచ్చితంగా. ఇంట్లో చేసుకోవడం సింపులా, కష్టం అంటారా? ఇది సింపులేనండి, అది కూడా సింపుల్, ఇంట్లో కూడా తయారు చేసేసుకోవచ్చు. కానీ చాలా మంది చిన్న చిన్న షాప్స్ లో కూడా వేస్తూ ఉంటారు అవి, అక్కడికి వెళ్ళి మరీ కొనుక్కుంటూ ఉంటారు కదా. సో అలాంటిది మరి అంత టేస్టీగా ఉండే బెల్లం జిలేబీ మనకి తయారు చేసి చూపిస్తారంటున్నారు. సో మరి ముందుగా బెల్లం జిలేబీకి కావాల్సిన పదార్థాలు చెప్పండి. పెరుగు, పటికి, బెల్లం, నూనె, యాలకాయ పొడి, మైదా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామండి. ముందుగా ఏం చేయాలి మనము? బెల్లం పాకం పట్టాలి. బెల్లం పాకం పట్టాలి. సరే, స్టవ్ ఆన్ చేసుకుందాం అయితే. సో స్టవ్ ఆన్ చేసేసుకున్నాము, బెల్లం వేసుకోవాలి. కావాల్సిన నీళ్ళు పోసుకోవాలి. చాలా తక్కువ పోసారు అంటే ఈ బెల్లం పాకం మనకి ఏ విధంగా రావాలంటారు? అంటే దగ్గరికి మరగాలి, బాగా చిక్కగా అవ్వాలి. ముందు మనం బెల్లం పాకం పట్టేస్తే పని ఈజీ అయిపోతుంది, అవ్వంగానే మనం అందులో వేసేసుకుంటే సరిపోతుంది. ఎన్ని ఇయర్స్ గా చేస్తున్నారండి మీరు ఈ ఫీల్డ్ లో? 15 ఇయర్స్ అండి. 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. రోజుకి స్వీట్స్ లో ఎన్ని వెరైటీలు చేస్తూ ఉంటారు? చేస్తాం 15-20 ఐటమ్స్. 20 ఐటమ్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, అంటే వెరైటీగా ఏమైనా ఉంటాయంటారా? రెగ్యులర్ గా ఉండే మన స్వగృహ కాకుండా అప్పుడప్పుడు స్పెషల్ గా తయారు చేస్తూ ఉంటారా మీ ఆలోచనలతోటి? స్పెషల్ అంటే ఏం మన షాప్ లో చేస్తాం కదా, అవే చేస్తుంటాం. ఓకే, షాప్ ఎక్కడ ఉందండి? ఇక్కడ చందానగర్ లో ఉంది. చందానగర్ లో ఉంది కదా. ఓకే, సో ఇక్కడ నుంచి చేయగానే ప్రతిరోజు వెళ్తూ ఉంటాయి ఫ్రెష్ గానీ, ఆ 15-20 వెరైటీలు అన్ని కూడా వెళ్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే, బెల్లం కరిగి చిక్కబడాలి. చిక్కబడాలి. సో మార్నింగ్ ఎన్ని గంటలకి స్టార్ట్ చేస్తారు మీ పని? ఉదయం 7:30 స్టార్ట్ చేస్తాం. రోజు చేయాల్సి వస్తుంది. ఓకే, మార్నింగ్ 7:30 నుంచి 6-7 అయితే సాయంత్రం 6-7 అయిపోతుంది అనమాట. ఓకే, ఎలా ఉంటుందండి మీకు అన్ని గంటలు డ్యూటీ చేయడం అంటే? అది ఏంటంటే మనకి ఫ్యాన్ ఉండదు, ఏవి ఉండదు, ఇలా ఒక చీకటి రూమ్ లో వేడివేడిగా నూనెల మధ్యలో పాడేసినట్టు ఉంటుందా ఏమన్నా? అలవాటు అయిపోయింది కదా. అలవాటు అయిపోయింది. స్టార్టింగ్ లో మీకు ఎలా అనిపించింది? అంటే మీ 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి, మీకు ఎలా అనిపించింది అప్పుడు? మంచిగానే అనిపించింది. మంచిగానే అనిపించిందా? అబ్బాయి ఏంటి ఏసీ రూమ్ లో చేసుకుంటే బాగుంటుంది కదా, ఇక్కడ ఫ్యాన్ కూడా లేదు, ఏసీ కదా అన్నట్టు ఏమనిపించింది? అసలు మీకు ఇటే రావడానికి కారణం ఏంటంటారు? ఫస్ట్ మా ఊరు వాళ్ళు వచ్చారు, మా బావ వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ తరఫున నేను వచ్చాను చూద్దామని, అలాగే ఉండిపోయాను. కదా చూద్దామని వచ్చారు, చివరికి చేస్తున్నారు అనమాట. అవును మేడం. పటికి ఇవ్వండి మేడం. ఈ పటిక వల్ల ఏంటండి? అంటే ఆరిపోకుండా ఉంటుంది, గట్టి పడిపోకుండా ఉంటుంది అనమాట. రవ్వ రాకుండా మనకి బెల్లపాకం గట్టి పడిపోకుండా ఉండడానికి ఇది హెల్ప్ చేస్తుంది పటిక. అయిపోయిందండి ఇది? అయిపోయిందండి. సో స్టవ్ ఆఫ్ చేసేసారు. ఈ విధంగా అంటే బాగా దగ్గరకు వచ్చేయాలి మనకి పాకం కదండి, దగ్గర రావాలండి. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీకు, పెద్ద పెద్ద బాండీలో చేసుకుంటే ఏదో పెద్ద పెద్ద వంటలు వాళ్ళు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఎంతెంత వేయాలో మనకి తెలియదు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు. సో ఇందాక మనం చూసింది యాక్చువల్గా మనం ఇంట్లో అంటే మన హౌస్ హోల్డ్ పర్పస్ మనం వాడుకునే విధంగా అనమాట. ఇక్కడ బల్క్గా చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఈ విధంగా వాళ్ళు వచ్చి ఇక్కడ బెల్లం పాకం పోయడం జరిగింది. సో మనం ఇంట్లో చేసుకున్నట్టయితే చాలా లిమిట్గా కొద్దిగా బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బాగా దగ్గర పడిపోవాలన్నమాట. సో బాగా దగ్గర
పడిపోయి థిక్ పేస్ట్ కింద మనకు వచ్చేయాలి ఇంచుమించు. సో ఆ విధంగా మనకి రెడీ అయిపోయింది. అయిపోయింది మేడం. రెడీ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు అందులో ఆయిల్ పోసేసి ఫస్ట్ పోయండి. శుద్ధత విశ్వాసాలకు ప్రామాణికం 0% కొలెస్ట్రాల్ కలిగిన అగ్రిగోల్డ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాం మనము. అవును మేడం. మరి ఆయిల్ వేడయ్యే లోపల ఇంకా ప్రాసెస్ ఏమైనా చేయొచ్చు అంటారా? పిండి కలపాలి. పిండి కలపాలి కదా. ఓకే, పిండి కలపాలంటే మైదా పిండి మేడం. తర్వాత అంటే మైదా వేసుకున్నాం. పెరుగు మేడం. పెరుగు వేసుకోవాలి మేడం. ఇవి ఎప్పుడు చేసుకున్నప్పుడు తినేయాలనుకుంటా కదా, మర్నాడు తిందాం అన్నట్టు బాగోదు అనుకుంటా. అవును మేడం. సో పెరుగు వేసుకుని వాటర్ పోస్తూ కలుపుకోవాలి. కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి? లూజ్ కలుపుకోవాలంటారా? జర లూజ్గానే ఉండాలి. మరీ లూజ్ ఉన్నా రాదు. ఒకవేళ కొంచెం లూజ్ వచ్చింది అనుకుంటే మనకు కావాల్సినట్టు రాకపోతే మళ్ళీ మైదా పిండి వేసుకుని మనం ఆ విధంగా మైదా పిండి ఇంచుమించు మనకి ఎలా ఉండాలంటారు? ఎలా కలుపుకోవాలంటారు? ఈ లూజ్ ఉంటే సరిపోతుంది మేడం. ఈ లూజ్ ఉంటే సరిపోతుంది. అయిపోయింది మేడం. అంతే అంటారు ఇంకా? ఓకే, చాలా సింపుల్ నిజంగా. సో ఆయిల్ వేడవ్వాలి. మరి దీన్ని ఎలా వేసుకుంటాం మనం? ఇందులో దీని గురించి ఏదన్నా బట్ట యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, ఇది అయితే మనం వెంటనే వేసేసుకోవచ్చు అంటారా? పిండి రెడీ చేసుకున్న వెంటనే ఒక రోజు నానాలి మేడం. ఒక రోజు నానాలంటారా? ఓకే, సో మరి నెక్స్ట్ డే వేసుకుంటున్నామంటే ఈ రోజు పిండి కలిపేసుకుని నానబెట్టుకోవాలన్నమాట. మరి ఇప్పుడు ఎవరైనా తీసుకొచ్చారైతే మీరు? ఉన్నది పిండి ఉంది మేడం. రెడీయా? ఓకే, పక్కన పెట్టాను. ఇలా పెట్టాను. ఓకే, ఒక రోజు నానితే నిజంగా చాలా తేడా ఉందండి. దానికి దీనికి మీరు చూసి అబ్జర్వ్ చేసినట్లయితే సో దానికి దీనికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తుంది ఇది మనకి. అదేంటంటే జస్ట్ అప్పుడే కలిపాం కాబట్టి అలా ఫ్రెష్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఒక రోజు అంతా మనం నానాలి అంటే మన ఫ్రిడ్జ్ లో పెట్టిన దాయాలి లేకపోతే బయట కూడా బయటే ఉండాలి. బయట వేడిగుంటే పులిచిపోతుంది. అంటే పులాలి మనకి ఇది. పులిస్తేనే బాగుంటుంది. ఓకే, చాలా సాఫ్ట్ గా అయిపోయింది. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఎలా వేసుకోవాలి ఇది? మనం బట్టలో వేసుకోవాలి. ఓకే, సో సేమ్ జాంగ్రీ లాంటి ప్రాసెస్ అయితే. అవును మేడం. ఓకే, అయితే స్టార్ట్ చేద్దామండి. చేద్దాం మేడం. వేడైందంటారు? వేడైంది. ఇది జస్ట్ మనం రౌండ్ తిప్పేస్తే సరిపోతుంది. ఇది ఈజీయే. పెద్ద పెద్ద సైజెస్ లో కూడా వేస్తారు కదండి. ఇంకా పెద్దవి కూడా వేస్తారు. పెద్దవి కూడా మాక్సిమం ఎంత వేయచ్చు అంటారు? అంటే ఒకరేమో మామూలుగా ఇట్లా రింగులు వేస్తారు. అవును అవును, ఇలా 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 కూడా ఉంటాయి కొన్ని. నన్ను వేయమంటారా? వేయండి. దగ్గరికి వచ్చి ఓకే, ఇప్పుడు ఏం వేసుకోవచ్చు అంటారా? యాలకాయ పొడి అండి మేడం. ఈ పాకం వేసి ఇవి సిమ్ లో పెట్టే వేయించుకోవాలి. అవును మేడం. మామూలుగా మీరు కమర్షియల్ పర్పస్ చేసినప్పుడు 2-3 ఫ్రైయింగ్ ఇవి ఆయిల్ ఉంటుందంటారా? ఫ్రై చేసుకున్న ఆయిల్ అంటే 2-3 బాండీలు, ఒక దాంట్లో ఏమో మామూలు ఫ్రై, ఒక దాంట్లోనేమో డీప్ ఫ్రై, ఇంకో దాంట్లోనేమో ఇంకా మంచి కలర్ వచ్చేంత వరకు తీసేసే విధంగా ఉంటుందా? లేదు మేడం, ఇందులోనే వేసేసి ఇంకా ఒకే దాంట్లో చూస్తారనమాట. చాలా టైం పడుతుంది కదండి. అయితే అయిపోతుంది మేడం. అయిపోతుందా? మీరు సొంతంగా ఏమన్నా కనిపెట్టిన స్వీట్స్ ఏమైనా ఉన్నాయా? అన్ని చేసినవి తెలుసు మేడం. అన్ని చేసినవి అన్ని మన ట్రెడిషనల్ తగ్గట్టు చేస్తూ ఉంటారు. మరి ఇంకా కొత్తగా ఏమన్నా ట్రై చేయలేదా మీరు? కొత్త ఏం చేయలేదు మేడం. ఏం చేయలేదు. పాతవే మనకి నేర్చుకోవడానికి చాలా చాలా ఉన్నాయి. అరిసెలు మొత్తం అన్నీ ఉంటాయి కదా, అరిసెలు, బొబ్బట్లు అన్నీ చేస్తారు. అన్నీ చేస్తాం మేడం. మైసూర్ పాక్ అన్నీ. కాకపోతే వేయడానికి ఎక్స్పీరియన్స్ కావాలి కదండి. ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇప్పుడు తీసేయాలి మేడం. తీసేయచ్చు అంటారా? పెద్ద కలర్ ఏం కనిపించట్లేదు కదండి. సరిపోతుందా? దూర కలర్ దూరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది మేడం. ఇలా వేసేయాలి. సో మరీ ఎక్కువగా మనం రోస్ట్ చేయకుండా జస్ట్ ఒక దోరగా వచ్చినప్పుడు తీసేసుకుంటే సరిపోతుంది. తీసేయాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేద్దాం. ఇది అయిపోయింది మేడం. ఎన్ని నిమిషాలు ఉండాలి ఇవి అందులో? ఒక 5 నిమిషాలు అంటే సరిపోతుంది. ఓకే, సో మనకి బాగా నానిపోతున్నాయి కాబట్టి అందులోనే తీసేయచ్చేమో కదండి. తీసేయచ్చు మేడం. రెడీ చేసేసుకున్నాం కదా. బెల్లం జిలేబీ, మామూలుగా పంచదార జిలేబీలు కూడా ఉంటాయి. పంచదార కూడా వేయచ్చు మేడం. ఏది బాగుంటుంది? బెల్లందే బాగుంటుంది. బెల్లందే బాగుంటుంది. మనకి బయట కూడా బెల్లందే దొరుకుతుంది ఎక్కువ కదా, పంచదార చాలా తక్కువ.
వేడి వేడిగా నోరూరించే బెల్లం జిలేబీలు రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బెల్లం జిలేబీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మైదా, పెరుగు, బెల్లం, ఇలాచి, నూనె, పటిక. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బెల్లం వేసి తగినన్ని వాటర్ పోసి అది కరిగాక చిటికెడు పటిక వేసి ఇలాచీ పౌడర్ చల్లాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి అది కాగేలోపు ఒక గిన్నె తీసుకుని అందులో మైదా, 1 కప్పు పెరుగు, తగినన్ని వాటర్ పోసి జారుగా కలుపుకోవాలి. దానిని ఒక రోజంతా నానబెట్టి దానిని జిలేబీ బట్టలో పెట్టి జిలేబీలు చుట్టుకుని అది వేగిన తర్వాత బెల్లం పాకంలో వేసి 2 నిమిషాలు ఉంచి ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా కరకరలాడే బెల్లం జిలేబీలు రెడీ.